హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తమ్బ్నెయిల్ ద్వారాగా అర్థమైపోయి ఉండిద్ది. నేనైతే ఈరోజు మినప్పప్పు అంటే తోలు తీసిన గుళ్ళతో మినప్పప్పుతో నేను ఇడ్లీ దోశ సాఫ్ట్గా ఎలాగొస్తుంది అక్క, మీరు గ్రైండర్లో వేస్తున్నారు, బియ్యంతో పాటు వేస్తున్నారు, ఇడ్లీ వస్తుంది అంటున్నారు, దోశ వస్తుంది అంటున్నారు, ఎలా వస్తుంది, మీరు ఎలా క్వాంటిటీ వేస్తున్నారని చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఏంటంటే చెప్తున్నాను ఇప్పుడు ఎలాగా ఏంటి అని. ఇప్పుడు మీకైతే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అయితే నేను ఎప్పుడైతే మినప్పప్పు అయితే తీసుకున్నాను, తోలు లేకుండా మినప్పప్పు. అయితే ఇది మన షాప్లో నుండి తీసుకొచ్చిన మినప్పప్పు. తోలు ఉండే మినప్పప్పుతో ఒకసారి అయితే వీడియో చేశాను, ఒకసారి చూడండి. మేము ఎక్కువ శాతం అదే యూజ్ చేస్తాము, ఇది తక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడైతే ఎలా వేస్తున్నారని మీకు ఇప్పుడు చేసి చూపించాలని చూపిస్తున్నాను. నేనైతే 1 గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను, తోలు లేకుండా మినపప్పునైతే 1 గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని బాగా కడగాలి. కడిగేసిన తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాను. ఇలాగైతే కొంతసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడైతే ఇవి అయితే చెన్నైలో మేము ఇక్కడ ఉంటున్నాము కాబట్టి ఇవి రేషన్ బియ్యం అండి. అది ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం అని అంటారు వీటిని. తమిళ్లో వేరేగా అంటారులేండి. అయితే ఉప్పుడు బియ్యం, పచ్చి బియ్యం అయితే నేను 2 కలిపి వేస్తున్నాను. 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఉప్పుడు బియ్యం అయితే వేస్తున్నానండి. 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఉప్పుడు బియ్యం, ఇవైతే ఉప్పుడు బియ్యం అండి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చి బియ్యం అయితే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ పచ్చి బియ్యం అయితే వేస్తున్నానండి. మొత్తం 6 గ్లాసెస్ రైస్ అయితే వేసుకున్నాను నేను. ఈ బియ్యము వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదులేండి, ఎందుకంటే తోడు లేకుండా కదా పప్పు అయితే కొంచెం బాగానే వస్తాయి, క్రిస్పీగా బాగుంటాయి. నేను ఇప్పుడు వీటిని అయితే కొంచెం కడుక్కొని పక్కన అయితే పెట్టుకుంటాను. ఇవి మినిమం ఒక 5 అవర్స్ ఆర్ 6 అవర్స్ అయితే నానాలండి. నానబెట్టాక మనమైతే గ్రైండర్లో అయితే వేసుకుందాం. మంచిగా కడిగేసి గ్రైండర్లో అయితే వేసుకోవాలి. రేషన్ బియ్యం బాగా కడగాలండి. వీటితో మనం రవ్వ కూడా చేసుకోవచ్చు. మంచిగా కడిగేసి పైన ఎండబోసుకుంటే చక్కగా రవ్వ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఒక 5 అవర్స్ తర్వాత నానిపోయిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో ఏంటని. ఇప్పుడు ప్రస్తుతానికైతే మూత పెడుతున్నాను నేను. మూత పెట్టేసి కొంచెం ఇందులో మెంతులు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మెంతులు వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే చలవ కూడా చేసిద్ది కాబట్టి కొంచెం అయితే మెంతులు వేసుకున్నాను. కొంచెంసేపు నానబెట్టాను, 5 అవర్స్ నానబెట్టాక చూడండి మినపప్పు అయితే నానిపోయింది చక్కగా. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత చక్కగా కడుక్కోవాలండి. కొంచెం రాళ్ళు అయితే ఉంటాయి, చూసుకొని గాలిచ్చేయాలండి. మీకు నేనైతే ఆ వీడియో అయితే చూపించలేకపోయినా ఒక చేతితో తీసుకొని వీడియో తీస్తూ ఒక చేతితో కడగలేను కదా, అందుకోసం వీడియో అయితే ఫోన్ అయితే పక్కన పెట్టేసి కొంచెం నీట్గా అలా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం గ్రైండర్లో అయితే వేసుకుంటాము. గ్రైండర్లో వేసుకునేటప్పుడు చక్కగా చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ అయితే గ్రైండర్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని మంచి వాటర్తో కడిగాను కదా, ఆ వాటర్తో పాటే నేనైతే వేసేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం అయితే గ్రైండర్లో రుబ్బుకోవాలండి. ఇలాగా కొంచెం 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. రుబ్బే కొలిది మనం గ్రైండర్ తిరిగే కొలిది అది గట్టిపడిపోయింది. కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. మీరందరూ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. కానీ నేనైతే రెగ్యులర్గా ఇలాగే టిఫిన్స్కి అయితే నేను రెడీ చేసుకుంటానండి. వేరేగా నేను రవ్వ వేసి అయితే ఎప్పుడూ చేయలేదు. అమ్మ వాళ్ళు అయితే అలాగే చేస్తారు, రవ్వ వేసి. మన సైడ్ అయితే నాకు ఎప్పుడైనా సరే మేము వేసుకున్న వీక్లీ వన్స్ వేస్తూనే ఉంటాను. ఎక్కువగా రైస్ అయితే తక్కువ, టిఫిన్ చేసుకుంటే రైస్ అయితే తక్కువ అయింది కాబట్టి నేనైతే ఎక్కువగా వేస్తాను. రైస్ ఇక్కడ కొనలేము కదా, మనమైతే చాలా రేటుగా ఉంటుంది. అది కాక ఒక 1500 ఉంటుంది ఒక రైస్ మూట తెచ్చుకున్నట్టయితే. ఇది ఒక 1 టైం అయినా ఇడ్లీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా వరకు మనకి సేవింగ్ కూడా అయ్యింది. కాబట్టి నేనైతే
వీక్లీ వన్స్ అయితే వేస్తాను. ఇప్పుడైతే మెత్తగా సాఫ్ట్గా మైదా మావులాగా అయిపోయిందండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను గ్రైండర్లో నుంచి. తీసేసి మనం బియ్యం అయితే చక్కగా నీట్గా కడుక్కోవాలి. బియ్యం అయితే నీట్గా చక్కగా క్లీన్గా చేసుకోవాలి. వీటితో కూడా మనం గారెలు వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి గారెలు వేసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు వీటిని ముద్దనంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. మనకి కలుపుకోవడానికి వీలైనంత డబరా ఏమైనా ఉంటే వాటిలో వేసుకోవాలండి. నేనైతే ఇది కొత్తదండి, నేను ఈ మధ్యనే తీసుకున్నాను ఇంటికి వచ్చాక. నేను కొత్తది తీసుకున్నాను కదా, ఇందులోనే సరే సాఫ్ట్ బాగుంటుంది, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకున్నాను. ఒకప్పుడైతే నేను కుక్కర్లో కలిపేదాన్నండి. అంటే కుక్కర్ కొంచెం వెయిట్గా ఉండేది కాబట్టి నేను ఇందులోనే ఇప్పుడు అన్ని విధాలుగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు రైస్ కూడా మనం ఏం చేయాలంటే నీట్గా క్లీన్గా కడుక్కోవాలండి. ఒక 7 టైమ్స్ అయినా కడగాలి. కడిగేసాక కిందన రాళ్ళు కూడా ఉంటాయి, చక్కగా నీట్గా గాలి ఇచ్చేసి తీసేసుకోవాలి. మెంతులు వేసాను కదా, మెంతులు చూడండి చిన్న చిన్న మెంతులు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి మనం చూసుకొని మనమైతే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక బాగుంటుంది. రాళ్ళు తీసేయాలండి, తీసేస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడైతే నేను గ్రైండర్లో వేస్తున్నాను. వేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలండి. గ్రైండర్ అయితే స్టాప్ అవుతుంది. మా గ్రైండర్ అయితే స్టాప్ అయిపోయిందండి. ఎక్కువగా అయితే ఉండదు, అంటే మళ్ళీ వాటర్ వెంటనే వేసుకొని మళ్ళీ తిరిగిద్దండి. అది దానికి వచ్చిన ప్రాబ్లం అయితే వాటర్ ఉంటే కొంచెం వరకు తిరిగిద్ది. ఇప్పుడైతే నేనైతే బాగా సాఫ్ట్గా కాకుండా అంత గరగరగా కాకుండా మిడిల్లో అయితే మనం రవ్వనైతే చేసుకోవాలి. ఇటు ఇడ్లీకి ఇటు దోశకి ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా అయితే మనం గ్రైండర్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇటు రవ్వలాగా ఉంటుంది, అటు దోశకి కూడా ఉంటుంది. అంత సాఫ్ట్గా కాకుండా అంత గరగరగా కాకుండా మీడియం సైజులో అయితే మనం రుబ్బుకోవాలండి. ఇప్పుడైతే నేను తీసేస్తున్నానండి. గ్రైండర్ ఆఫ్ చేసేసి మొత్తము కూడా ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఈ డబరా గిన్నెలోకి అయితే మనం మినపప్పు రుబ్బుకున్నాం కదా, ఇందులోకే మనమైతే తీసేసుకోవాలండి. రెండు కలిపేసి మనము ఒక బాక్స్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే రెండు కలిపేస్తున్నానండి, ఒకే డబరాలో వేసేసుకున్నాను. ఇలాగ వేసేసుకున్నానండి. వేసేసుకొని కొంచెం అయితే మనం అంతా నీట్గా క్లీన్గా చేసేసుకొని బాగా కింద నుంచి బాగా కలుపుతూ ఉండాలండి. ముద్ద మొత్తం కూడా 4 పక్కల అంటే 2 ఉలుందు పప్పు మావు, నెక్స్ట్ ఈ రైస్ రవ్వ ఈ పిండి కూడా రెండు కూడా రెండు కలిపేయాలండి. బాగా మద్దన చేసేటట్టు కలుపుతూ ఉంటే బాగుండిద్ది. దోశకి కూడా అంటే రెండు మద్దన అయితే బాగుండిద్ది. రెండు ఇలాగా కలిపేసుకోవాలి చక్కగా నీట్గా. కొంచెం టైం పట్టిద్దండి, ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉంటే రెండు కలిసిపోతాయండి. ఇలా కలిసిపోయిన వాటిని నేనేం చేస్తానంటే చక్కగా ఒక రెండు డబరాలు అంటే ప్లాస్టిక్ అయినా సరే స్టీల్ డబ్బాలైనా సరే తీసుకోవాలండి. మంచిగా తీసుకొని వాటిలో అయితే నేను వేసేసుకుంటాను. ఇప్పుడు మనం ఇలా దోశ వేస్తే పనికిరాదు కదండి, ఎందుకంటే పులవదు కాబట్టి దోశ అయితే సరిగ్గా రాదు. పులిసిన తర్వాత దోశ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక డబ్బాలోకి రెండు డబ్బాల్లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇది మాకు 1 వీక్ అయితే వస్తుందండి, మినిమం 5 డేస్ అయినా వస్తుంది. ఎక్కువ శాతం టిఫిన్లు తింటే 5 డేస్ వరకు వస్తుంది. నేను ఎప్పుడు 10 డేస్కి ఒకసారి లేకపోతే వీక్లీ వన్స్ అయితే నేను వేస్తాను. నాకు వీలు కుదిరితే వేస్తాను, లేకపోతే వేయలేనండి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ కదండి, మనం చేయాలి అనుకుంటే. ఇలాగా 2 డబ్బాల్లోకి అయితే వేసేసుకుని ఇప్పుడైతే వీటిని మూత పెట్టేసుకుని మనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి కావాల్సినప్పుడు ఇడ్లీ పిల్లలు ఉండేటప్పుడు పొద్దున్నే ఏం చేయాలి అండ్ రైస్ వండాలంటే కష్టం అయిపోయింది కదా, అలాంటప్పుడు 2 దోశలు వేసినా సరే లేకపోతే ఇడ్లీ పెట్టేసుకున్నా సరే తొందరగా అయిపోయిందండి. తొందరగా తినేసి కూడా పిల్లలు అయితే ఈజీగా వెళ్ళిపోతారు. ఇలాగ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ మనం దోశ కావాలంటే దోశ, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ ఆ టైంలో అయితే మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దోశ వేయడానికని ట్రై చేస్తున్నానండి, ఎలాగొచ్చిద్దా చూద్దాము. ఇప్పుడు ఇందులో సగం తరిగిపోయిందండి. నేను వీడియో గురించే మర్చిపోయానండి, వీడియో తీద్దాము అని చెప్పి అనుకుంటే ఇప్పుడైతే వీడియో కోసం అయితే నేను
వేస్తున్నానండి. మీరు అడిగారు కదా దోశ ఎలాగ వచ్చింది అక్క అని చెప్పి, అందుకోసమే వీడియో తీయాలనేసి తీస్తున్నాను. దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చిద్దండి, బాగానే వచ్చింది. దోశ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ వేసేసుకొని కొంతసేపు కాలేయాలండి. కొంచెం పెనం కాలిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకొని కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుంటే దానికి కొంచెం ఆ టేస్ట్ నెక్స్ట్ ఆ స్మెల్ కూడా వచ్చిద్దండి. దోశ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నట్టయితే ఆ స్మెల్ కూడా వచ్చిద్దండి. నేను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా కాలిన తర్వాత మనమైతే దోశ అయితే రివర్స్ చేసి తీస్తున్నానండి. ఎందుకు ఇలాగ వచ్చింది ఫస్ట్ టైం అనేసి ఏమీ అనుకోకండి. ఫస్ట్ నేను చపాతీ చేశాను కదా, చపాతీ చేశాను నేను నైట్ అయితే. చపాతీ చేసిన తర్వాత ఇలాగ వేస్తే ఇలాగైనా వచ్చిద్దండి. ఎందుకంటే మంచిగా రావడానికి అంత ఇది లేదండి. చపాతీ చేసిన తర్వాత మనం ఆయిల్ ఫస్ట్ నేను అది మర్చిపోయానండి, కొంచెం ఉల్లిపాయ ఆయిల్లో ముంచి ఉల్లిపాయతో మద్దన చేస్తే పెనం పైన చక్కగా బాగుండిద్ది దోశ కూడా. ఇప్పుడు రెండో దోశ అయితే వేస్తున్నానండి. చూడండి బాగానే వచ్చింది. ఇలాగా దోశకి కూడా ఈజీగా బాగానే వస్తుంది, రాదని చెప్పారు కదా. చూడండి బాగానే వచ్చింది దోశకైతే. ఇలాగా వేసుకుంటానండి నేను ఎప్పుడూ కూడా. దోశలు అయితే వేసేసుకొని దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ ఆర్ సాంబార్ అండి, రెండు కూడా కాంబినేషన్ బాగుండిద్ది. పల్లీ చట్నీ అండి ఆర్ సాంబార్ చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉండిద్దండి. వేడివేడిగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. నేను ఎప్పుడు కూడా ఇంతేనండి, ఇలాగే చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో నుంచి మళ్ళీ నేను తీస్తున్నానండి. దోశ ఎలాగ వస్తుందా ఏంటి అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి. చూడండి మళ్ళీ ఒకరికి అలాగ పంపించాను, అంటే అత్తయ్యకి పెట్టాను. అలాగా ఇప్పుడు నాకైతే వేసేసుకుంటున్నాను. ఇడ్లీ నెక్స్ట్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుంటున్నానండి. దోశ అయితే వేసేసుకొని చక్కగా రెండు వైపులా చక్కగా కాలేటట్టు చూసుకోవాలి. కాలిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక చూడండి ఎలాగొచ్చిందో చెప్పండి, బాగొచ్చిందా లేదా ఏంటి అనేసి. నేనైతే కార చట్నీ చేశానండి. కార చట్నీ అంటే చెన్నైలో మంచి ఫేమస్ కార చట్నీ, టమాటా చట్నీ టైపు అలా వచ్చిందండి. నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. సాంబార్ అండి, ఈ రెండు ఐటమ్స్ అండి. దోశగా అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా భలే ఉండిద్దండి. ఇప్పుడైతే నేను ఇడ్లీ ఎలా పెడతారో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నానండి. ఇడ్లీలో ఆల్రెడీ నేను ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నానండి. ఇడ్లీలో కొంచెం బయట తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుండి, కొంచెం పులిసిద్ది, అలాగే చల్లదనం అంతా పోయిద్ది. ఇప్పుడు నేను ఇడ్లీలోకి అయితే ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకుని బాగా చక్కగా ఫస్ట్ వాటర్లో అయితే కడిగేసుకుని తర్వాత నేనైతే ఆయిల్ పూసుకుంటున్నానండి. ఆయిల్ రాస్తున్నాను. ఇడ్లీ పెట్టిన ప్లేస్లో అయితే మనం ఇలా ఆయిల్ వేసుకున్నట్టయితే ఇడ్లీ ఇంకా సాఫ్ట్గా మృదువుగా బాగుంటాయండి. అందుకోసం నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. మనకి ఎక్కువ పని కూడా అవసరం లేదండి. ఇడ్లీ తీసేటప్పుడు చక్కగా అలాగ వస్తే చక్కగా కడిగేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇడ్లీ బండ పెట్టానండి. పెట్టేసి వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా వస్తాయో మీరు చెప్పండి అక్క. మీరు అన్నారు కదా అక్క ఎలా వస్తాయి అక్క, రైస్తో ఇడ్లీలు ఎలా వస్తాయో చాలా వరకు అడిగారు. ఇప్పుడు రైస్ చూడండి, ఇడ్లీ అయిపోతుంది, అలాగే దోశ కూడా అయిపోతుందండి. ఒక టిప్తో రెండు కూడా ఫినిష్ అయిపోతాయి. ఇప్పుడు ఈ టైంలో మీకు దోశ తినాలనిపించినా కూడా పక్కన వేసేసుకోవచ్చండి. దోశ మావే కావాల్సిన దోశ పిండే అవసరం లేదండి, వీళ్ళకి కూడా వేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇడ్లీ అయితే ఇలాగా పెట్టేసుకొని నేనైతే మూత అయితే పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5-15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్లో మనం చేయి తడిపేసి ఇడ్లీ పైన ఇలాగ ఒత్తితే ఎలా వస్తుందో చూడాలి. మనకి చేతికి అంటినట్టయితే ఉడకనట్టు, చేతికి అంటపోయినట్టయితే ఉడికినట్టు అని మనకి తెలిసిద్ది. ఇప్పుడైతే ఉడికిపోయి ఇప్పుడు ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలండి.
ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసాక మనం అప్పుడు ఇడ్లీ తీస్తే చూడండి ఎంత సాఫ్టీగా, ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చిందో మీరే చెప్పండి. బాగుందా? మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం అయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో. ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ అయితే చేసేసాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా.